सर 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 ब्रह्मणा वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माजायुष्कीर्तिं प्रदां ददुः भागवेजेनैवैनं प्रणयते ब्राह्मण आयुषेज उद्धरेत् ब्राह्मणा वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वे देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्रोत्तममहर्भवति सर्वस्याप्त्ये सर्वस्य यच्चे सर्वमेव तेनाप्नोति सर्वं जयति अग्ने यशस्विनि यशसे ममर्पयेन्द्रवतीमपचितिमिहावः अयं मूर्धापरणमातरम् अयं भगवान् श्रीमदखिलमहे मंडल मंडल धरणीधर मंडल खंडलस्य निखिल सुरासुर वंदित वराह क्षेत्र विभूषणस्य शंभवे नमो नमः शंभवेत शंभवेत शंभवे शंभवे मजो भवे मजो भवे शंभवे शंभवे मजो भवे शंभवैति शंभवे चतमजो भवे मजो भवे चतमजो भवे चतमजो भवे चतमजो भवे मजो भवे चतमजो भवे मजो भवे नमो नमश्च मजो भवे नमः मजो भवयिति मजः भवे नमो नमश्च नमः शंकराय शंकराय नमश्च नमः शंकराय नमः शंकराय शंकराय नमो नमः शंकराय च शंकराय नमो नमः शंकराय च सौभक्त्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्वतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शोभनः शोभमानः कल्याणः तथेदवोरुच्छद्रामन्तवः सर्गाः अवातिरतमनृजानिमिस्वर्तेन मित्रावरुणासदेधे धनं वशं बहुवक्त्रलाभं शतधं वत्सरं दीर्घमायुः शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सत्या सफला सन्तु तथास्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु तथास्तु तारार्कं वंशाभिवृद्धिरस्तु तथास्तु अल्वेल्मंगा समेत वेंकटेश्वर प्रसाद सिद्धि द्वारा अनेकानेक धर्म कार्य शुभ कार्य
దైవ కార్య ఆచరణ యోగ్యతా ఫల సిద్ధిరస్తు ఈశ్వరానుగ్రహేణ సాగ్ర శతవర్ష పర్యంతం సుఖ జీవన సిద్ధిరస్తు సంజ్ఞా ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ స్వామి దేవతా ప్రసాదేన ఆరోగ్య దురగాత్రదా సిద్ధిరస్తు పార్వతీ అల్వేల్ మంగా సమేత వెంకటేశ్వర ప్రసాద సిద్ధి ద్వారా యజమానస్య ఉన్నతోన్నతాధికార యోగ్యత ఫల సిద్ధిరస్తు సుఖ జీవన సిద్ధిరస్తు సంతజమానస్య కామాస్తు అధర్మస్యాహోస్తు ప్రాణిష సద్మ లైట్ ఆన్ కదా ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అనుకోండి సార్ కొంచెం ఓకే కొంచెం పోదాం సార్ మీరు ఎదురండి సార్ ఓకే అండి ఇప్పుడు మాకు కూడా అడుగుతున్నారు తీతండి సార్ కొంచెం అసలు చెప్తారు వచ్చారు సార్ సార్ ఇచ్చేలా అడగమని ఉంటే వంటుండే ఏదైనా ఉంటే అడిగి అది పట్టుకెళ్ళి పెట్టి ఇది ఎటైనా పర్లేదు సెటిల్ తగ్గింది నెల అయ్యాక మన బ్యానర్ ఎక్కడ నాగర్ బాబు నాకు Thank you.
ఏది సార్ కొంచెం క్లోజ్ అండి सर कोई यार सर వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలు కాదు మనం వేసే ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తాం. ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రిగా ఏ బిడ్డగా కూడా ఈరోజు ఏమనుకుంటా ఉన్నారు. మీ ఇంట్లో మంచి చెడుగా ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే రావండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
చిన్న వెళ్ళు నీ జెండనే బాబుదమున మోసే జెండలు జత కట్టడమే మీ జెండా కట్టడమే జగను ఎజెండా బలిరా 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 నాయకత్వం నాయకత్వం చాలా మంచి నా జన్మదినం సందర్భంగా ఈ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా నాతో పాటు అందరం కలిసి ఒక కుటుంబంలో ఉండటం జరిగింది. ఆ అభిమానంతో మరి ఈరోజు మండలంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా మరి నన్ను వచ్చి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి లేని వల్ల కొంచెం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా. మరి తొందరలోనే వచ్చే నెలలోనే బహుశా జగన్ గారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. కాబట్టి పార్టీ అధికారంలో లేకపోయినా అందరికీ కూడా మీకు అండగా వెనకాల ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి నా మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో, జగన్ గారి అభిమానంతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకున్నటువంటి గౌరవనీయులు పివల్ నరసింహరాజు గారికి మన అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా వాస్తవానికి ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి అదేవిధంగా ఆయన పుట్టినరోజు కూడా ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. మరి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఈరోజు కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇందాక గురువు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో వాళ్ళు చేస్తున్న పరిపాలన ప్రజలు ఏ విధంగా విమర్శించుకుంటున్నారన్నది కూడా మనందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి వాళ్ళ సొంత లాభాల కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి లేకపోతే మినిస్టర్ కానివ్వండి అందరూ ఏ విధంగా దోచుకుని దాచుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో గతంలో ఏ విధమైనటువంటి మనకి స్పందన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించారో రేపు రాబోయే రోజుల్లో మరి గతంలో మనం అనుకున్నాం వైనాట్ 175 అని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా మన పట్టం కట్టి వైనాట్ 175 అనే నినాదంతో రేపు మనం ముందుకెళ్తాం. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వాళ్ళ కేసులు పెట్టినా ఇంకోటి పెట్టినా ఎవరో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మేము అందరం కూడా అండదండలుగా ఉంటాం ఏ విషయం వచ్చినా సరే. ఎందుకంటే మమ్మల్ని కూడా ఒక నాయకులుగా తయారయ్యామంటే దానికి అందరికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే. కాబట్టి మీ అందరికీ అండగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి పివిఎల్ గారికి మరొకసారి మన అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.